purposes of ISKCON by Srila Prabhupada. Sixth purpose, to bring the members closer together for the purpose of teaching a simpler, more natural way of life. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు ఆరవ ఆశయం అతి సరళమైన మరియు సహజమైన జీవన విధానాన్ని బోధించే నిమిత్తం సభ్యులను పరస్పరం సన్నిహితులను చేయడం. A quote by Srila Prabhupada from Srimad Bhagavatam, 7th canto, 6th chapter, 3rd verse. ఈ యొక్క శ్రీమద్ భాగవతం నుంచి 7వ స్కందం 6వ అధ్యాయం 3వ శ్లోకం నుంచి చెప్తున్నటువంటి వాక్యం. Our only business in the human form of life should be to revive our relationship with the Supreme Personality of Godhead and thus become qualified to return home back to Godhead. మన యొక్క ఇక్కడ చేసేటువంటి పని ఏ విధంగా ఉండాలి అని అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత మనము ఆ భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకుని మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళే విధంగా మన యొక్క సంబంధం ఉండాలి. Material happiness and distress come as soon as we accept a material body. అయితే ఈ యొక్క మనం భౌతిక దేహాన్ని మనం అంగీకరించిన మాత్రం చేత ఆ భౌతిక దేహం వల్ల మనకు వచ్చేటువంటి ఈ యొక్క సుఖము దుఃఖము ఇవి వస్తూ ఉంటాయి. We accept a material body regardless of what form it is. అయితే ఇది ఎందుకోసం ఈ యొక్క భౌతిక దేహం వచ్చింది అనేటువంటిది దాంతో ఇది లేకుండా మనం దాన్ని అంగీకరించాం. We cannot avoid such happiness and distress under any circumstances. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ సుఖ దుఃఖాలని నుంచి మనం ఆ బారి నుంచి మనం దూరంగా ఉండలేం. The best use of human life, therefore, lies in reviving our relationship with the Supreme Lord, Vishnu. అయితే మన జీవితం అన్ని ఉత్తమంగా పరిపూర్ణంగా మనం ఉపయోగించుకోవాలి అని అంటే మన యొక్క సంబంధం ఆ విష్ణువుతో ఆ సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవడమే ఉత్తమం. In 7th canto, 6th chapter, verse number 1, Prahlad Maharaj says how important the human life is. 5 years old boy is saying this. అయితే ఇది శ్రీమద్ భాగవతం 7వ స్కందం 6వ అధ్యాయం 1వ శ్లోకంలో ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజ్ ఆయన 5 సంవత్సరాల ఉన్నటువంటి బాలుడు ఆయన చెప్తున్నటువంటి ఈ యొక్క వాక్యాలు. శ్రీ ప్రహ్లాద వాచ కౌమార ఆచరత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం. Prahlad Maharaj said, one who is sufficiently intelligent should use the human body from the very beginning of life, in other words, from the tender age of childhood, to practice the activities of devotional service. అందువలన ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న సున్నితమైనటువంటి ఆ బాల్యావస్థ నుంచి కూడా ఈ యొక్క భక్తియుక్త సేవని అలవాటు చేసుకుని అభ్యసించినటువంటి వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్తూ ఉన్నారు. Giving up all other engagements, the human body is more rarely achieved, and although temporary like other bodies, it is meaningful because in human life one can perform devotional service. అందువలన ఈ మానవ జన్మ వచ్చిందంటే ఈ మానవ దేహంలో మనం అర్థవంతమైనటువంటి సంబంధం భగవంతుడితో ఆ యొక్క భక్తియుక్త సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఇది ఉన్నతమైనటువంటిది. ఇతర దేహాలు కూడా ఉన్నాయి, అయితే ఆ దేహాల కన్నా ఈ మానవ దేహం అనేటువంటిది ఉన్నతమైనటువంటిది. అందువల్ల ఈ దేహంతో భగవత్ సేవ అది భక్తియుక్త సేవ మనం చెయ్యాలి, అదే అర్థం అని చెప్తున్నారు. Even a slight amount of sincere devotional service can give one complete perfection. స్వల్పమైనటువంటి భక్తియుక్త సేవ మనం భగవంతుడికి చేసినా కూడా అది మనకి పరిపూర్ణత మన జీవితానికి తెచ్చిపెడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగలైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, शिला प्रभुपाद की जय, शिला गुरुदेव की जय, निधाय गौर प्रेमानंदे हरे हरि बोल.